చిత్తూరులో మద్యం మత్తులో ఇద్దరు ఎంఆర్ఓలు వీరంగం సృష్టించారు. నడి రోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి చేశారు. గంగవరం పెద్ద పంచాయతీకి ఇన్ఛార్జ్ తహసీల్దారులుగా పనిచేస్తున్న శివ, ప్రసన్న, పలమనేరులో రియల్ ఎస్టేట్ చేస్తున్న చిత్తూరుకి చెందిన కృష్ణకుమార్పై దాడి చేశారు. చిత్తూరులోని ఒక బార్లో మద్యం సేవిస్తుండగా గొడవ జరిగింది. ముగ్గురికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. మద్యం సేవిస్తుండగా మాట పెరిగి కృష్ణకుమార్పై తహసీల్దార్లు శివ, ప్రసన్న దాడి చేశారు. తహసీల్దార్లు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు బాధితుడు కృష్ణకుమార్. పేరు కృష్ణకుమార్. నేను పలమనేరులో రూఫింగ్ షీట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. ఓకే. నేను ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినాను. ఓకే. కొత్తగా వచ్చిన పద్దపంజాని ఇది గంగవరం ఎంఆర్ఓ శివ, పద్దపంజాని ఎంఆర్ఓ ప్రసన్న ఇద్దరు కలిసి నా మీద దాడి చేసినారు. నేను న్యాయంగా నాకు రావాల్సిన భూమి అడిగినాను. అందుకు నన్ను మీద వ్యతిరేకంగా నన్ను కొట్టి నన్ను నాలుక చిరిగే విధంగా నా కడుపు మీద నన్ను బలవంతంగా కొట్టి న్యాయం చేయమని దానికి నన్ను గట్టిగా కొట్టినారు. ప్రభాలో అందరూ నార్మల్గా వెళ్ళినట్టు నేను వెళ్ళాను. బార్కే వెళ్ళాను. నేను వెళ్ళినప్పటికి వాళ్ళు అక్కడ ఉన్నారు. నన్ను చూసి బలవంతంగా నన్ను కొట్టడం ప్రయత్నం చేసినారు. నేను కిందకి దిగేసినాను. కిందకు వచ్చి మరియు నన్ను కొట్టినారు. దయచేసి కలెక్టర్ గారు నాకు న్యాయం చేయండి. నేనేదైనా నా వైపు నుంచి తప్పుంటే మీరు ఏమన్నా చేసినా దానికి నేను రెడీ. వీళ్ళు మాత్రం నన్ను బాగా దెబ్బ కొట్టినారు.